తీసుకొని వచ్చిన చిన్న మందకు బంధాలు, ఇంకా అనానుకూలమైన వాతావరణము, వర్షము, అనేక మంది రాలేకపోయినారు ప్రభా. మార్గం సరళపరచండి. వేరే సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తుని ఆరాధించే ఇది ఒక గొప్ప తరుణం. దేవుడు అన్ని వారంలో 6 రోజు పనులు చేసుకుని దేవుడిని 7వ రోజు ఆరాధించాలని దేవుడు ఈ విధంగా మమ్మల్ని నియమించినాడు. అంతే మాత్రం కాదు, పునరుద్ధాన దినంలో దేవుని ఆరాధించాలని ఆ విధంగా ఆనాడు శిష్యులు, మగ్దలేన మరియా వీరందరూ కూడా యేసుప్రభు పునరుద్ధానుడైనప్పుడు సాంబ్రాణి గోములు అవి తీసుకుని పోయి ఆరాధించడానికి వరకు అక్కడ వెళ్ళారన్నమాట అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆదివారము దేవుని ఒక దినం, పరిశుద్ధ దినం. ప్రభు మన కొరకు సమస్తము చేసి మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం. కాబట్టి ఆ ప్రభుని మనం ఈ విధంగా ఆరాధించడానికి సమకూర్చున్నాము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విధానంలో లేఖనం నుంచి కొన్ని భాగాలు చూసుకొని మనము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాము. ఇక్కడ కీర్తన ఈ విధంగా కీర్తనగాడు 99వ కీర్తనలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. కొన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధన పెడతాము. 99వ కీర్తన 1 నుంచి 9 వచనం నుండి అది మార్చి మనం చదువుకుంటాము. న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచి ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. జనములు వణుకును. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. 2వ వచనం, సీయోనులో యెహోవా బహుమతులను జనములన్నిటిపై ఆయన ఇచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యాకోబు సంతతిని నీతిని న్యాయములను జరిగిస్తున్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. 6 ఆయన యాకోబులో మోసే సాధన నుండి ఆయన నామను బట్టి ప్రార్థన పట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయనను శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. 8 యెహోవా దేవా నీ వారిని ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుడి. ఆయన విషయంలో నీ పాపము పరిహరించు దేవుడైతివి. 9 మనందుగా చదువుకున్నాము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా బలపరుడి. ఆయన పరిశుద్ధ పర్వతమును మొదట సాగిలపడి. కాబట్టి ఇక్కడ కొన్ని వచనము పదే మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి 3వ వచనం నుంచి 4-5 సరి చూస్తాం. 4 సరి 3వ వచనము, 5వ వచనము, తర్వాత 9వ వచనము, 2 సరి ఉంది.
వచనంలో ఒకసారి ఉంది, 5వ వచనంలో ఒకసారి ఉంది. కాబట్టి 3వ వచనం ఇవాళ ఈ విధంగా సెలవిస్తుంది, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిలో ఆయన నిలిచి ఉన్నాడు, భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి భయంకరమైన గొప్ప నామం కలిగిన వాడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో సరి రాయబడి ఉంది. దాదాపు 578 సరి పరిశుద్ధుడని, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ ఆలయము, ఈ విధంగా పరిశుద్ధ పర్వతము అని పరిశుద్ధ గురించి దాదాపు 578 సరి బైబిల్లో మనము చదవగలుగుతాము. కాబట్టి మనము పరిశుద్ధ దేవుని మనము ఆరాధించి వచ్చినాము. కాబట్టి పరిశుద్ధ దేవుని మనం ఆరాధించే వాళ్ళము మనం కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆరాధించాలా. కాబట్టి ఎవరికైతే ఈ పరిశుద్ధత లేదో ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించలేరు. పరిశుద్ధ దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారంటే ప్రజలు చాలా మంది పరిశుద్ధత లేకుండా జీవించడం ద్వారానే పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారని మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఉదాహరణకు మనం చూస్తాము, చదువు పిల్లలకు మాత్రమే చదువు ఒకటి గొప్పతనాన్ని తెలుసు, అందరికి తెలీదు. కాబట్టి ఎంతో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఎంతో భయభక్తిగా చదువుతారు, వాళ్ళ పుస్తకాలు వాళ్ళది కూడా ఎంతో నీట్గా ఉంచుకుంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి ఒక విలువ తెలుసు. అలాగనే పరిశుద్ధ దేవుడిని ఆరాధించే వాళ్ళు పరిశుద్ధులుగానే ఉంటేనే ఆ దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. కాబట్టి పిల్లరా, మనం కూడా ఈరోజు ఈ ఉదయకాలం సమయంలో ఈ పరిశుద్ధ దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి 3వ వచనము ఆఖరి భాగంలో అంటున్నాడు, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. కాబట్టి భయంకరమైన గొప్ప నామం, ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడు. తర్వాత 5వ వచనంలో మనం చూస్తాం, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము దేవుడైన యెహోవా కనపరచుడి, ఆయన పాదపీఠం యొక్క పడుడి, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నామాన్ని గణపరచాలంట, ఆయన పాదపీఠంలో సాగిలపడాలంట, నమస్కరించాలంట. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి 9వ వచనంలో మనం చూస్తూ ఉంటే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతమును ఎదుట సాగిలపడిది. కాబట్టి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి మన దేవుడైన యెహోవాను కనపరచాలి. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో చూస్తే ఉంటే మన దేవుడు లాంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడా లేడు. ఆయన ఈ లోకంలో జీవించినాడు, కానీ పాపం లేనివాడుగా జీవించినాడు. పరలోకంలో ఉన్నాడు కానీ పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన నివసించే స్థలంలో వెలుగు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఆయనే ప్రకాశం, ఆయన పరిశుద్ధత అంతా ప్రకాశిస్తా ఉంటాడు. కాబట్టి వీళ్ళ అంత పరిశుద్ధ దేవుడు మన దేవుడు. ప్రకటనలో మనం చూస్తూ ఉంటే భక్తుడైన యోహాను పత్మోస్ దీవుల నుంచి ఈ విధంగా రాస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను పత్మోస్ దీవుల నుంచి ప్రకటన రాస్తూ 10వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరైనా 10వ అధ్యాయము తర్వాత 4వ వచనం ఎవరైనా తీసుకున్న వారు చదవండి. 15:4 వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు
ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములను నై ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచిన వాడు ఎవడు ఈ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడి ఉన్నది కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నావు, ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడై ఉన్నావు, నీవు మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది జనాలు ఉన్నారు, పరలోకంలో ఎంతమంది దూతలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, అందరూ అపవిత్రులే. కాబట్టి అక్కడ ఒక మంచి మాటను మనం గమనించవచ్చు, నీవు మాత్రమే పవిత్రుడు. కాబట్టి మనం ఈ పవిత్ర దేవుణ్ణి, ఆ పవిత్రమైన ఏకైక దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చినాము. అందుకే ఇక్కడ దేవుని దాసుడకు మోసే కీర్తనను గొర్రెపిల్ల కీర్తనను పాడుతున్నది. కాబట్టి కీర్తనలు పాడుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమంటే, ప్రభువా నీవే మాత్రమే పవిత్రుడు, నీవు మాత్రమే సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గము న్యాయములను సత్యములై ఉన్నవి. కాబట్టి ఏ విధంగా దేవుని గణపరుస్తూ, దేవుని కీర్తన పాడుతూ, దేవుని మహిమపరుస్తూ సాగిలపడి ఆరాధించి కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం కూడా ఈ ఉదయకాలంలో మనం ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆరాధించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు రోజు మనం బైబిల్ చదివే ముందు, కుటుంబ పాఠం చదివే ముందు 1 సామ్యూయల్ 2:2 మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూడా అదే మాట ఉంది. ఏమనుంది చదవండి. 1 సామ్యూయల్ 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. కాబట్టి ప్రకటనలు మనం చూస్తూ వచ్చినాము, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, పవిత్రుడవు అని మనం చూస్తూ వచ్చినాము. అయితే ఇక్కడ సమయంలో ఇంకా స్పష్టంగా చెప్పబడుతుంది. సమయంలో 2:2లో ఏమంటున్నాడు? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. కాబట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేదు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మనము దేవుని వంటి ఆశ్రయదుర్గము లేదు. యెహోవా అనంత జ్ఞానియు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు కూడా లేడు. కాబట్టి అందులో భయంతో భక్తితో మనము ఆయన్ని ఆరాధించాలా, ఆయన మహిమపరచాలా. అందుకే కీర్తన గారు 99 కీర్తనలో భయంతో వంటున్న దేవుని ఆరాధించింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ నామం వహించిన వాడు. కాబట్టి ఆయన ఒకడే పవిత్రుడు, ఆయన ఒకడే పరిశుద్ధమైన దేవుడు అని దేవుడు ఏమంటుంది? నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. కాబట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. కాబట్టి అలాంటి పరిశుద్ధుడు దేవుడు ఒకడు కూడా లేదంట. అలాంటి దేవుడిని మనం ఇంత కాలంలో ఆరాధించబోతున్నాము. తర్వాత నిర్గమకాండం 10వ అధ్యాయం
నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం. 15:13. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 13. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధులకు నడిపించితివి. కాబట్టి నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయంలో నడిపించితివి. కాబట్టి ఆయన బలము చేత విమోచించి మనందరినీ పరిశుద్ధ ఆలయంలో నడిపించారంట. కాబట్టి మనమంతా చూస్తూ ఉంటే మనం అపవిత్రులము, మనము పాపులము, మనము ఏ ఒక పరిశుద్ధత లేని వారము. అలాంటి దేవుణ్ణి మనని పరిశుద్ధ చేయడానికి కొరకు ఆయన బలాన్ని ఉపయోగించారంట. అంటే నీ బలము చేత వారిని విమోచించితివి, పరిశుద్ధ స్థలానికి వారిని నడిపించితివి. కాబట్టి పరిశుద్ధ స్థలానికి ఎందుకు నడిపించినాడు? పరిశుద్ధ దేవుడిని ఆరాధించడానికి. ప్రభువా, నువ్వు ఒక పరిశుద్ధుడు, నువ్వు ఒక బలవంతుడు, సాగరపడి నమస్కరిస్తున్నా, పూజిస్తున్నా, ఆరాధిస్తున్నానని ఆరాధించడానికి కోసము పరిశుద్ధ స్థలానికి నడిపించబడినాము. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, విమోచించబడలేదు, పరిశుద్ధ స్థలానికి నడిపించబడలేదు. వాళ్ళకన్నా కూడా మనం ఎంతో ధన్యులము, మనం విమోచించబడినాము. ఆయన బలము చేత ఆయన పరిశుద్ధ స్థలంలో నడిపించినాడు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధించాలా, దాన్ని దేవుని మయపరచాలి. ప్రభువా, విమోచించినావు, పాపం నుంచి విమోచించినావు, అపవిత్రత నుంచి విమోచించినావు. అందుకే మనం పాడుతూ వచ్చినాం కదా, విస్తారముగు వ్యాపకములో విడిచితిని నీ సహవాసముని సరిదిద్ది నా జీవితాన్ని నిన్ను సేవించి నేర్చిన ప్రభు. కాబట్టి ఆయన సేవించి నేర్పిన ప్రభు, ఆయన ఆరాధించి నేర్పిన ప్రభు. కాబట్టి మనం విస్తారమైన ఆకులు ఈ లోకంలో ఎన్నెన్నో వీటిలో పడిపోయి, పాపంలో పడిపోయి దేవుని సహవాసంని విడిచిపెట్టినాము. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగనే ఐగుప్తులో ఉన్నాడు, దేవుడి సహవాసం లేదు, ఏం లేదు, దేవుడు ఆరాధించే పని లేవాడా. ఇశ్రాయేలు ప్రజలని ఉన్నారు, ఒకవేళ ఆదివారం కూడా వెట్టి పని చేపిస్తా ఉన్నాడేమో. అంటే ఇంకా వాడికి ఈ లోకంలో ఉండే పనులు చేయడానికి సరిపోతూ ఉంది, దేవుణ్ణి ఆరాధించే సమయం దొరకట్లేదు. సాతాను కూడా ఈ లోకంలో అంటే ఎంతో మందిని అలాగనే ఆయన బంధంలో ఉంచుకొని లోక సంబంధమైన పనులు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎలా బానిసలుగా ఉన్నారో అలాగ ఉండిపోతున్నారు. అందుకే ఈ భక్తుడు చక్కని పాఠం కట్టాడు. విస్తారములో వ్యాపకములో విడిచితివి నీ సహవాసం. దేవుని సహవాసం విడిచిపెట్టాడు. తర్వాత ఆ దేవుడు మనని సరిదిద్దాడంట. సరిదిద్ది ఆయన పరిశుద్ధ స్థలంలో మనని చేర్చినాడు. ఆయన్ని ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. అలాగా ఎన్నో విషయాల్లో ఇక్కడ మనం చూస్తాము. ఈ 5వ వచనంలో దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలిచితివి. కాబట్టి దేవుడు ఎంతో పరిశుద్ధుడు, మనము అపవిత్రులము, దుర్గంధంతో నిండిన మనము. కాబట్టి ఏ మంచితనం లేదు, అన్ని దుర్వాసన, దుర్గంధం. మనం చూస్తూ ఉంటే పాపపు వాసన, మురికి వాసన, అలాంటి వారి జీవితం అంది. కాబట్టి కొంచెం చెమటలకు వచ్చినామనుకో, చెమట వచ్చిందంటో దుర్వాసన వస్తుంది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంట?
పాపపు దుర్గంధంతో నిండిన నన్ను దయతో పిలిచి ప్రేమతో పరమ విందు నొసగిన ఆనందింప చేసిన ప్రభు. కాబట్టి దుర్గంధం నుంచి దేవుడు విడిపించినాడు. తర్వాత అందుకే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మొదలైన మరియా 6వ వచనంలో ఏమంటున్నాయి? ప్రియముగా దాచిన అత్తరు గొర్రెని పగలకొట్టి నిన్ను ఊగిస్తూ నీ ప్రేమను నేను ఎన్నగ తరమా నా జీవితమును చాలిన ప్రభా. కాబట్టి ఇవన్నీ కూడా తల పోసుకొని ప్రభా దుర్గంధంలో జీవిస్తూ పాపంలో జీవిస్తూ వచ్చు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నన్ను పవిత్రం చేసినాను. అందుకే ఈ అత్తరు బండిని పగలగొట్టి నిన్ను సేవిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మయంపరుస్తా అనేసి ఆమె ఏం చేస్తుంది? అత్తరు పగలగొట్టి ఆయన పాదాన్ని పూసి నా తల వెంట్రుకలు తూర్చి దేవుని ఘనపరిచేది మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, అలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేడు. అలాంటి గొప్ప దేవుడు మనము పాపంలో దుర్గంధంలో ఉన్న మనము నీ దేవుడికి ప్రేమతో పిలిచినాడు. ప్రేమతో ఆ పరిశుద్ధ స్థలానికి ఏదైతే మనము సహవాసాన్ని పోగొట్టుకున్నామో, ఏదైతే ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకున్నామో, పరిశుద్ధ సన్నిధిని మరలా దాన్ని పిలిచి దాంట్లో చేర్చి దేవుడిని ఆరాధించేవాడు మనం చేశాడు. కాబట్టి వీళ్ళగా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. పాపపు జీవితం ఎన్ని పాపాలు, ఎన్ని దుర్గంధమైంది, ఎన్ని అపవిత్రమైన కార్యాలు మనలో ఉండింది, అవన్నీ కూడా దేవుడు ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినాడు. కాబట్టి అది మనల్ని పరిశుద్ధపరిచినది అది సామాన్యమైన విషయం కాదు. మనల్ని పవిత్రంగా చేయడానికి ఆ పరిశుద్ధ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాపి అనబడాడు, పాపంతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అంటాడు. కాబట్టి ఈయన పాపి, అపవిత్రుడు, దేవదూషకుడు, వీడిని సిలువ వేయండి అని ప్రజలు కేక వేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన అంత తగ్గించుకొని మన అపవిత్రతని కూడా ఆయన మీదే వేసుకొని కల్వారి శిలువలో మరణించది మనం చూస్తాము. కాబట్టి మనం అదే చూస్తాం కదా, బ్రహ్మతింతుము మా యెహోవా అని పాట పాడినాం కదా. అదో పాడినాము, పాట పాడినాం నా ప్రభు. మూడో పాట పాడుతున్నాము, పూజనీయుడు యేసు ప్రభు పల నిందలు. కాబట్టి మనల్ని పవిత్రంగా చేయడం కోసము దేవుడు ఏం చేశాడంట? పల నిందలు, బాధలు ఉందనంట. కాబట్టి స్వకీలు యూదులే దేవుణ్ణి ధృవీకరించినారు, నిందించినారు, అవమానించినారు, ఎన్నో బాధలు ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? దూషించారు, శత్రువులు అవమానపరిచినారు. కాబట్టి తర్వాత దయ్యం పట్టిన వాడని చెప్తారు. ఇవన్నీ ఎన్నో అవమానాలు, నిందలు కల్వారి శిలువలో అనుభవించి ఆ పవిత్ర దేవుడు, నీవు మాత్రమే పవిత్రుడు అనేబడే దేవుడు, నీలాంటి పరిశుద్ధ దేవుడు ఏ దేవుడు లేడనేబడే దేవుడు మనల్ని విమోచించి పరిశుద్ధతను తీసుకురావడం కోసం ఆ కల్వారి శిలువలో అపవిత్రుడిగా మరణించినాడు. ఒక పాపి ఎలాగా శిక్ష పడాల్సిందో అలాగ శిక్ష పడింది. ఆయన శిక్ష ఘోరమైంది, తట్టుకోలేనిది, బాధ భరించలేని, నిందలు భరించలేను. అలాంటిది ఇవన్నీ వరకు మనము ఆ శిక్షకు తగిన వారము. ఎందుకంటే మనము
అపవిత్రులము, మనం దుర్గంధంతో నిండిన వాళ్ళము, మనం పాపులము. కాబట్టి ఏదైతే సహవాసాన్ని మన పాపము చేత మనం కోల్పోయినాము, ఆ సహవాసం అనుగ్రహించడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలలో ఇంత గొప్ప, ఇంత అవమానము, బాధ, వేదన భరించి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధముగా మనల్ని మళ్ళా కడిగి పరిశుద్ధులు చేశాడు. అందుకే పరిశుద్ధులే దేవుని ఆరాధించగలుగుతారు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, మనని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి మన ఇదే కాలంలో ఆయనకి బాధపడినట్టు సాగిలపడి ప్రభా నీ ఒకడే పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుడు, ఆ పరిశుద్ధ ఇవ్వడానికి కోసం ప్రభా నా కొరకు ఎన్నో నిందల అవమానము భరించినావు, శ్రమలను అనుభవించినావు, దూషించబడినావు. ప్రభా ఆ పరలోక తండ్రి చేత విలువబడినావు. ఏ సభక్తాన్ని ప్రభా ప్రభా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కేకలు వేశాడు. అంతా ఆయన బాధ భరించలేక భూమి అంతటా ఆకాశంలో ఉండే సూర్యుడు ప్రకాశించలేకపోయినాడు. దాదాపు 3 గంటలు అంత వేదన బాధ. ఎవరు చూడన వల్లన వాడైనాడు అని పవిత్రమైన దేవుడు మనల్ని విమోచించడానికి అటు ఆయన ఎలా తయారనగా చూడనల్లన వాడుగా మారినాడు. ఆయన గాయము, ఆయన ఒక ఇది శిరంలో నుంచి రక్తం కారుతుంటే శిరంలో ములుగురిట పెట్టి కొట్టినప్పుడు శిరం నుంచి రక్తం కారుతూ ఉంటే అంత రక్తమయమైనది. పరిశుద్ధ దేవుడు 10,000 అతి సుందరుడు, మహానీయుడు, గొప్ప దేవుడు, దేవతల కన్నా గొప్పవాడు. అంత గొప్ప దేవుడు ఇంత ఘోరమైన శిక్ష ఆయన కల్వారి శిలువలో భరించిన కారణం ఏంటంటే నిన్ను పరిశుద్ధంగా చేయడానికి, నన్ను పరిశుద్ధంగా చేయడానికి. కాబట్టి పిల్లరా ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినాడు. అందుబట్టే ఆయన సహవాసంలో మనము చేరకొచ్చినాము. నిర్గమకాండంలో మనం చదివిన ప్రకారంగా నిర్గమకాండం 15:13లో నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని వచ్చితివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయముకు నడిపించితివి. కాబట్టి ఆయన కృప చేత తోడుకొని వచ్చినాడు, ఆయన బలము చేత మనని పరిశుద్ధ స్థలానికి, ఆలయానికి నడిపించినాడు. కాబట్టి ప్రియులరా, ఒకవేళ ఆయన విమోచించలేకపోతే, ఆయన పరిశుద్ధ స్థలానికి, ఆలయానికి నడిపించలేకపోతే, మనం ఎక్కడో పాపంలో జీవిస్తూ నరకానికి పాత్రులుగా దుఃఖము, వేదన, అపవిత్ర, దుర్వాసన, దుర్గంధముతో నిండి ఉండేవాళ్ళము. అయితే దేవుడు కనికరించినాడు, కృప చూపించినాడు, పాపం అంతా కూడా కడిగాడు, పరిశుద్ధపరిచినాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో చేస్తాడు, పరిశుద్ధ స్థలంలో చేర్చాడు. కారణం ఏంటి? ఎందుకు చేశాడు? ప్రభువా నీలాంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేదని సాగిలపడి నమస్కరించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని. కాబట్టి ప్రియులారా, పరలోకంలో దేవుడు ఎప్పుడు దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటారు. 4 జీవులు, 24 పెద్దలు, కోటాను దేవతలు దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొంచెం సమయం కూడా వాళ్ళు అంటే గ్యాప్ లేక దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. మన పరిస్థితి ఏంటి? ఆ దూతల కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు. అయితే మన పాపులుగా ఉండదని మన కొరకు ప్రాణం పెట్టాడు. శిక్ష, నింద, అవమానం భరించినాడు. మన అపవిత్రాలను ఇప్పుడు తొలగించడానికి, మనని పరిశుద్ధులుగా చేయడానికి,
ఆయన అపవిత్రుడని అనిపించుకున్నాడు, దయ్యం పట్టిన వాడు అనిపించుకున్నాడు, దేవదూషకుడు అనిపించుకున్నాడు. ఇంత క్రయం చెల్లించి మనల్ని విమోచించిన దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలమా? కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో సాగిలపడి నమస్కరించి, ప్రభువా ఇలాంటి పరిశుద్ధ దేవుడు ఒకడు కూడా లేడు, అందుబట్టి ఆరాధిస్తాం. అంతే మాత్రం కాదు, నన్ను కూడా పరిశుద్ధంగా చేసిన ప్రభువా, అందుబట్టి ఆరాధిస్తున్నాం. రక్షించిన ఆరాధించేవారిని ఇంతవరకు పరిశుద్ధతని కాపాడుకోవడానికి నీ పరిశుద్ధ ఆత్మని ఆవరించి నడిపించిన ప్రభువా, దాదాపు 6 నెలలు కంటి పాపలను కాపాడి తెగుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, బలహీనతల్లో నేను పడిపోకుండా, నేను మళ్ళా అపవిత్రుడు కాకుండా కాపాడి నడిపిస్తూ వచ్చినావు. ఎప్పుడైనా పడిపోయినప్పుడు మళ్ళా దేవునెత్తి మళ్ళా పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా నన్ను కాచి నీ పరిశుద్ధ ఆలయం చేసిన ప్రభావాన్ని బట్టి సాగిలపడి నమస్కరించి పూజించి మెచ్చించి ఆరాధిస్తున్నాను ప్రభువా అని ఉదయకాలము కొంచెంసేపు దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇంకా ఎవరైనా ఈ పరిశుద్ధ దేవుణ్ణి ద్వారా పరిశుద్ధపరచుకోలేకపోతే దేవుడు ఉచితంగా నీ కొరకు ఈ కార్యాలన్నీ కూడా జరిగించినాడు. ఎందుకంటే నేను కూడా విమోచించాలని, నేను కూడా పరిశుద్ధ స్థలంలో చేర్చాలని దేవుడు ఆ కల్వారి శిలువలో మరణించినాడు. మరణించి ఆ మరణం ద్వారా, ఆ కల్వారి శిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన నిన్ను కూడా పరిశుద్ధపరిచి ఆయన స్థలంలో చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా విమోచించిన బిడ్డలతో చేరి ఆరాధిస్తాము. కీర్తనగాడుతో చేరి ఆరాధిస్తాము. ఆ విధంగా ఆరాధించిన దేవుడు సాయించింది కాక ఒకసారి ఆ మాట చదువుకొని కీర్తన 99వ కీర్తనలో ఒక మాట చదువుకొని దేవునికి ఆరాధన పెడతాము. 99వ కీర్తన